బీసీలకు 42% రిజర్వేషన్ దక్కకుండా ఆ కుట్ర చేస్తున్నది మీరే. ఆ కుట్ర చేస్తున్నది 100కు 100% రేవంత్ రెడ్డి గారే. బారాసా భాజపాలది తొండి వాదన. రైతన్నలు నేతన్నలకు సమప్రాధాన్యం ఇస్తాం. ఆసిఫాబాద్ వైద్య కళాశాలకు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడతాం. పద్మశాలి మహాసభలో సీఎం రేవంత్ రెడ్డి. సామాజిక న్యాయం విధేయత. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ దృక్కోణం ఇదే. అద్దంకేమో ఎస్సీ సామాజిక వర్గము, శంకర్ నాయక్ ఏమో ఎస్టీ సామాజిక వర్గము, విజయశాంతి ఏమో ఆమె ఉద్యమకారురాలు, ఆమె ఎక్కువ ప్రియారిటీ. ఇట్లా సామాజిక న్యాయము విధేయతకు పట్టం కట్టిరు. ఒకటి సిపిఐకి ఇచ్చారు. ఆ సిపిఐ అభ్యర్థిగా నెల్లికంటి సత్యంని చేసిరు. ఇక బారాసా ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసో శ్రవణ్ నేడు నామినేషన్ దాఖలు చేస్తారు. వీళ్ళందరూ కూడా ఇవాళ లాస్ట్ 10వ తారీఖే లాస్ట్, అందరూ నామినేషన్ దాఖలు చేస్తారు ఇవాళ. ఇక ఆంధ్రజ్యోతిలో ఏం రాశారో చూద్దాం ఒకసారి. థీన్ మార్ సిటీ బార్ అని చెప్పేసి ఛాంపియన్స్ ట్రోఫీ గురించి. అభ్యర్థిత్వం అనూహ్యం. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా విజయశాంతి, అద్దంకి, శంకర్ నాయక్. ఎమ్మెల్యే కోటాలో అభ్యర్థులను ప్రకటించిన అధిష్టానం. ఒక సీటు మిత్రపక్ష సిపిఐకి కేటాయింపు. అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ సామాజిక న్యాయం, ఎస్సీ ఎస్టీతో పాటు మహిళకు సీటు కేటాయింపు. అనూహ్యంగా తెరపైకి రాములమ్మ పేరు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకే అవకాశం. అద్దంకి దయాకర్ ఎట్టకేలకు దక్కిన ఛాన్సు. శంకర్ నాయక్ సీనియర్ నేతలందరి మద్దతు. అంతా సీఎం రేవంత్ రెడ్డి సూచించిన వారే అంట. అమ్మ, ఆంధ్రజ్యోతి చూసిరా? రేవంత్ రెడ్డి సూచించిన వాళ్ళ పేర్లే ఇచ్చిర్రు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి సూచించిన పేర్లు కావివి. ఇజ్జతి పోతుంది అని చెప్పేసి ఆంధ్రజ్యోతుడు ఇటు రాసిండు. ఇజ్జతి పోతుంది రేవంత్ రెడ్డిది అని చెప్పేసి. మరి సూచించిన వాళ్ళే అయితే అనూహ్యం ఎందుకు అవుతుంది కాక? ఇప్పుడు రేవంత్ రెడ్డి సూచించింది అయితే మీకు తెలిసే ఉంటుంది కదా ముందే. నువ్వు బల్ల కింద కెమెరా పెట్టి వింటావు కదా, ఆడియో పెట్టి. ఈ రాధాకృష్ణ అనూహ్యం ఎందుకు అవుతుంది? అప్పుడు ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి రేవంత్ రెడ్డి వ్యూహం ఇట్లా ఉంటుందని ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి అని రాసుకోకపోవునా? ఇజ్జతి పోతుంది అని చెప్పేసి ఈడ అనూహ్యం అని పెట్టావు. ఈడికొచ్చేమో రేవంత్ రెడ్డి చెప్పిన వాళ్ళకే ఇచ్చిర్రు అని పెట్టినావు. ఇలా రేవంత్ రెడ్డి మనిషి ఒక్కరంటే ఒక్కరు లేరు. అసలు ముఖ్యమంత్రిని కలిసిందా విజయశాంతి ఎప్పుడన్నా ఈ సంవత్సరంన్నర కాలంలో? ఆమె పేరిట ప్రతిపాదిస్తాడు ఆయన ప్రియారిటీస్ ఎవరు? ఓటుకు నోటు కేసులో ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరెవరు భాగస్వామ్యం ఉన్నారో వాళ్ళకు ఉపాధి కల్పించడము, పదవి ఇవ్వడము రేవంత్ రెడ్డి ప్రధాన లక్ష్యము, ప్రధాన ఎజెండా. మిగతా తర్వాత వేం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీ చేయడం కోసం తహతహలాడుతూ ఉన్నాడు, కుతకుతలాడుతూ ఉన్నాడు. ఎవరు? రేవంత్ రెడ్డి. ఆయన వల్లనే కదా ఇవాళ ఈయన ముఖ్యమంత్రి అయింది. ఓటుకు నోటు కేసు లేకపోతే రేవంత్ రెడ్డిని ఎవడు గుర్తించేవాడు? అరెస్ట్ కాకపోతే జైలుకోకపోతే ఈ పెయిడ్ బ్యాచ్ అంతా రేవంత్ రెడ్డి చుట్టుముట్టు చేరేదా? ఒక కమ్మ సామాజిక వర్గం మీడియా మొత్తం ఆయనకు జాకీలు పెట్టి లేపేదా? ఆ సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఆయనకు జాకీలు పెట్టి లేపి ఇలా ముఖ్యమంత్రి దాకా తీసుకొచ్చేవాళ్ళ. ఆ కేసు అరెస్ట్ అయింది కాబట్టి ఇందాక అయింది. ఆ కేసు కారణము వేం నరేందర్ రెడ్డి. అదే వేం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీ చేయడం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేసి విఫలమైతే రేవంత్ రెడ్డి సూచించిన వాళ్ళకే అందరూ వచ్చిర్రు అని చెప్పేసి రాసిండు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 పార్టీలు అనూహ్యంగా అభ్యర్థిత్వాలను ప్రకటించాయి. కాంగ్రెస్ తన అభ్యర్థులుగా విజయశాంతి, అద్దంకి దయాకరు, శంకర్ నాయకులను ప్రకటించింది. ఇక ఎప్పటి నుంచో అధ్యక్ష అని అనాలని కోరుకుంటున్న దాసో శ్రవణ్ను బీఆర్ఎస్ ఎంపిక చేసింది. మిత్రపక్షం సిపిఐకి కాంగ్రెస్ సీటు ఇచ్చిన సీటులో నెల్లికంటి సత్యం పేరును ఖరారు చేసింది. ఈసారి శేషం ఏమిటంటే నల్లగొండ జిల్లాకు జాక్పాట్ కొట్టడం. ఆ జిల్లాకు చెందినటువంటి 4 ఎమ్మెల్సీలు కాబోతా ఉన్నారు. ఇప్పుడు ఈయన నల్లగొండనే, నల్లికంటి సత్యం నల్లగొండనే, ఈయన నల్లగొండనే, నలుగురు నల్లగొండోళ్ళు ఉన్నారు అన్ని పార్టీలలో కలిపి. బీసీల గొంతు నులిమే కుట్ర చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. చేస్తున్నాడు ఆ బీసీల గొంతు నొక్కేటువంటి కుట్ర. ఎవ్వరు చేస్తలేరు. ఇంతమందికి చెప్పుకున్నా కదా నేను. ఆయన తప్పుడు లెక్క చేసి కుల గణన అది ఒప్పుకుంటేనే బీసీలకు న్యాయం అవుతుంది అంటాడు అనమాట. అది రేవంత్ రెడ్డి కుట్ర. అది